హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారోట్. ఈరోజు నేను చేయబోయే రీడింగ్ టాపిక్ ఏంటంటే, మీ మనసులో ఉన్న వ్యక్తి కరెంట్ ఫీలింగ్స్ ఏంటి? అంటే రైట్ నౌ వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు? వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి? నెక్స్ట్ ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు? అండ్ మీ రిలేషన్‌షిప్ నెక్స్ట్ అప్‌గ్రేడ్ అవుతుందా లేదా? ఇవన్నీ చూద్దాం. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో నెంబర్ ఉంటుంది. ఆర్ స్క్రీన్ స్టార్టింగ్‌లో నెంబర్ డిస్‌ప్లే అవుతుంది. మీరు కాల్ చేయొచ్చు ఆర్ వాట్సాప్ చేయొచ్చు. అలాగే రీయూనియన్ రెమెడీస్ ఎవరికైనా కావాలని అప్రోచ్ అవ్వచ్చు. 100% వర్క్ అవుతాయి. సో, రీడింగ్స్ అండ్ రెమెడీస్ అనేవి చార్జబుల్ అండి. అమౌంట్ ఎవరైతే పే చేస్తానో అంటారో వాళ్ళే అప్రోచ్ అవ్వండి. ఓకేనా? సో, లెట్స్ సీ మీ మెసేజెస్ ఏంటన్నా చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ఇలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సో, మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ ఇంటెన్షన్స్ అండ్ మీ పర్సన్ ప్రెజెంట్ ఎనర్జీ, హెర్ఫెంట్. మీరు కానీ మీ పర్సన్ కానీ టారస్ అయి ఉండొచ్చు, ఎర్త్ సైన్ అండ్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అండర్ ద డెక్. మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ 6 ఆఫ్ వాండ్స్, పేజ్ ఆఫ్ పెంటికల్స్ అండ్ నైట్ ఆఫ్ కప్స్. ఖచ్చితంగా కమ్యూనికేషన్. సో, మీతో మాట్లాడాలి అని అయితే ఖచ్చితంగా అనుకుంటున్నారు. ఖచ్చితంగా. ఎందుకంటే ఈ 2 కార్డ్స్ కమ్యూనికేషన్ కార్డ్స్. ఒకవేళ మీ ఇద్దరికీ ఏమన్నా డిస్టర్బెన్సెస్ ఉంటే అవి సార్ట్ ఔట్ చేసుకోవాలని ఆలోచిస్తున్నారు. ఒకవేళ మీ పర్సన్ మిమ్మల్ని హర్ట్ చేసి ఉంటే అపాలజీ చెప్పాలి. సో, తనే కమ్యూనికేషన్ ఇనిషియేట్ చేయాలి అని అనుకుంటున్నారు. సో, రైట్ నౌ తన కరెంట్ థాట్స్ వచ్చేసి కమ్యూనికేషన్ గురించి ఆలోచిస్తున్నారు. సో, కమ్యూనికేట్ చేయాలి ఖచ్చితంగా. ఏమన్నా డిస్ప్యూట్స్ ఉన్నా, డిస్టర్బెన్సెస్ ఉన్నా సార్ట్ ఔట్ చేసుకోవాలి అని అయితే ఆలోచిస్తున్నారండి. అండ్ తన ప్రెజెంట్ ఎనర్జీ వచ్చేసి హెర్ఫెంట్ ఏంటంటే మ్యారేజ్ ఆర్ స్టెబిలిటీ. సో, ఎవరైతే రిలేషన్‌షిప్‌లో ఉన్నారో, సో, ఖచ్చితంగా మీ పర్సన్ మ్యారేజ్ గురించి అయితే ఆలోచిస్తున్నారు. ఎవరైతే ఆల్రెడీ మ్యారీడ్ అయి ఉన్నారో ఇక్కడ, సో, మీ పర్సన్ ఏంటంటే ఓకే, రిలేషన్‌షిప్‌ని ఇంకా ఎలా స్ట్రాంగ్ చేయాలి? ఎలా థింగ్స్‌ని బ్యాలెన్స్ చేయాలి? మా మధ్య డిస్టర్బెన్సెస్ రాకుండా ఉండాలంటే మేమేం చేయాలి? ఇవన్నీ ఆలోచిస్తున్నారు. రైట్ నౌ మీ పర్సన్‌లో చాలా పాజిటివ్ చేంజెస్ అయితే వస్తున్నాయి. ఎందుకంటే వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. ఖచ్చితంగా మీ పర్సన్ మీ వాల్యూని తెలుసుకున్నారు. ఇక్కడ నాకైతే చాలా చాలా పాజిటివ్ చేంజెసే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇంటెన్షన్స్ వచ్చేసి క్వీన్ ఆఫ్ పెంటికల్స్, కింగ్ ఆఫ్ కప్స్ అండ్ 7 ఆఫ్ సోర్డ్స్. బట్ ఇక్కడ 7 ఆఫ్ సోర్డ్స్ వచ్చేసి ఇక్కడ మీ దగ్గర నుంచి ఏదో హైడ్ చేస్తున్నారు. ఇక్కడ నెగెటివ్ అని కాదు, ఒకసారి క్లారిఫై చేద్దాం. 7 ఆఫ్ సోర్డ్స్. సీ. సో, తన ఫీలింగ్స్‌ని హైడ్ చేస్తున్నారు ఇక్కడ. నెగెటివ్‌గా కాదు. మామూలుగా అయితే ఈ కార్డ్ చాలా నెగెటివ్ కార్డ్. బట్ ఇక్కడ మిగతా కార్డ్స్‌తో చూస్తే దీన్ని నెగెటివ్‌గా అండ్ క్లారిఫికేషన్ కార్డ్ తీసిన తర్వాత నెగెటివ్‌గా తీయక్కర్లేదు. సో, తను హానెస్ట్‌గా ఉండాలి. ఖచ్చితంగా ఈ రిలేషన్‌షిప్ నెక్స్ట్ లెవెల్‌కి తీసుకువెళ్ళాలి. రిలేషన్‌షిప్‌లో ఉన్న వాళ్ళైతే మ్యారేజ్ చేసుకోవాలనే ఆలోచన అయితే తనకుంది. సో, తిను పాజిటివ్ ఇంటెన్షన్‌తోనే ఉన్నారు. మీరంటే ఇష్టం కూడా ఉంది. కింగ్ ఆఫ్ కప్స్. సో, ఖచ్చితంగా మీరంటే ఇష్టం ఉంది. మీతో మాట్లాడాలి అని అనుకుంటున్నారు. అండ్ మీ పర్సన్‌లో రీసెంట్‌గానే పాజిటివ్ చేంజెస్ అనేవి స్టార్ట్ అయ్యాయి. ఇక్కడ మీరు గాని, మీ పర్సన్ గాని పైసిస్, కేన్సర్, స్కార్పియో వాటర్ సైన్ అయ్యి ఉండొచ్చు. ఆర్ క్యాప్రికార్న్, వర్గో, టారస్, ఎర్త్ సైన్ అయ్యి ఉండొచ్చు. మీ ఫీలింగ్స్ ఏంటన్నవి కూడా చూద్దాం. 4 ఆఫ్ వాండ్స్. మీరు ప్రెజెంట్ ఏం ఆలోచిస్తున్నారు మీ పర్సన్ కోసం?
ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్‌లో ఉండుండొచ్చు. లైక్ డిఫరెంట్ సిటీస్, కంట్రీస్ ఆర్ స్టేట్. మీరైతే ఖచ్చితంగా స్టెబిలిటీ కావాలి రిలేషన్‌షిప్‌లో. మ్యారేజ్ కావాలి, కమిట్మెంట్ కావాలని ఆలోచిస్తున్నారు. రైట్ నౌ స్టెబిలిటీ అన్నది సరిగ్గా లేదు ఈ రిలేషన్‌షిప్‌లో. అండ్ మీరు కూడా ఎమోషనల్‌గా చాలా బ్రేక్ డౌన్ అయ్యారు. ద టవర్ కార్డ్. బట్ మీరైతే ఇప్పుడు రైట్ నౌ స్టెబిలిటీని, ప్రోగ్రెస్‌ని అయితే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. అండ్ 7 ఆఫ్ వాండ్స్. మీరైతే డిఫెన్సివ్ ఎనర్జీలో ఉన్నారు. అంటే ఈ రిలేషన్‌షిప్‌లో చాలా అబ్స్టికల్స్ ఉన్నాయి. దాన్ని ఎలా ఓవర్‌కమ్ చేయాలి? ఎలా ఓవర్‌కమ్ చేసి స్టెబిలిటీ ఆహ్, తెచ్చుకోవాలి అని అయితే ఆలోచిస్తున్నారు. ఖచ్చితంగా అబ్స్టికల్స్ అయితే ఉన్నాయండి. అదే ఇక్కడ మీ ఫ్యామిలీ వైస్ అవ్వచ్చు, లేదా మనీ వైస్ అవ్వచ్చు. మీ రిలేషన్‌షిప్‌లో కొన్ని అబ్స్టికల్స్ అయితే ఉన్నాయి ఖచ్చితంగా. బట్ మీరు ఎక్కువగా ఈక్వల్ గివ్ అండ్ టేక్ గురించి ఆలోచిస్తున్నారు. అంటే మ్యూచువల్‌గా ఇద్దరం ఈక్వల్‌గా ఉండాలి రిలేషన్‌షిప్‌లో. ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి అని అయితే ఎక్కువగా ఆలోచిస్తున్నారు. సో, మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఏంటి? నెక్స్ట్ ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు చూద్దాం. స్టార్ మీరు గాని, మీ పర్సన్ గాని యాక్వేరియస్ అయ్యుండొచ్చు. చూసారా? యాక్షన్ దగ్గరికొచ్చేసరికి తన ఇగో అడ్డొస్తుంది తనకి. ఖచ్చితంగా. ఎందుకంటే ఎంప్రెస్ ఎనర్జీ. సో, తనకు మీతో మాట్లాడాలని ఉంది. థింగ్స్ సార్ట్ ఔట్ చేసుకోవాలని ఉంది. బట్ యాక్షన్ తీసుకునే టైంకి మాత్రం స్టక్‌గా ఫీల్ అవుతున్నారు ఇక్కడ. హ్యాంగ్డ్ మ్యాన్ అండ్ స్పై చేస్తున్నారు మిమ్మల్ని ఆన్‌లైన్‌లో. పేజ్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ అండ్ ఎంప్రెస్. సో, తన ఇగో గాని, తన సెల్ఫ్ రెస్పెక్ట్ గాని ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవడానికైతే అడ్డొస్తుంది. సో, యాక్షన్ అయితే నాకు ఇమ్మీడియేట్ యాక్షన్ కనిపించట్లేదు. ఎందుకంటే ద హ్యాంగ్డ్ మ్యాన్ అన్నది స్టక్ ఎనర్జీ. అండ్ పేజ్ ఆఫ్ సోర్స్ అనేది ఇంకా స్పై చేస్తున్నారు. చెయ్యాలా? వద్దా? ఆలోచిస్తున్నారు. బట్ పాజిటివ్‌గానే ఆలోచిస్తున్నారు. ఇంకా మీ పర్సన్ రీసెంట్ పాస్ట్‌లో జరిగిన దాని నుంచి ఇంకా పూర్తిగా బయటికి రాలేదు. రీసెంట్ పాస్ట్‌లో మీ ఇద్దరి మధ్య ఏదైనా గొడవ జరిగితే, ఆ గొడవకి సంబంధించిన బాధ అవ్వచ్చు, ఆ గొడవకి సంబంధించిన విషయాలు ఇంకా గుర్తు చేసుకుంటున్నారు. దాని నుంచి అయితే ఇంకా బయటపడలేదు. సో, దాని నుంచి బయటపడడానికి ట్రై చేస్తున్నారు. సో, యాక్షన్ తీసుకోవడానికైతే కొంచెం టైం పడుతుంది. బట్ మీ మీద స్పై అయితే చేస్తున్నారు. అంటే ఆన్‌లైన్ స్పైయింగ్ గాని, లేదా మీరిద్దరు ఒకే ఏరియాలో ఉన్నట్టయితే గనక మీరేం చేస్తున్నారు? ఎలా ఉన్నారని ఎంక్వైరీ వేరే వాళ్ళతో ఎంక్వైరీ చేయించడం గాని జరుగుతుంది. బట్ రైట్ నౌ అయితే ఇమ్మీడియేట్ యాక్షన్ అయితే నాకు కనిపించట్లేదు మీ పర్సన్ సైడ్ నుంచి. సో, మీరేమైనా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారా? రైట్ నౌ ఎవరైతే వీడియో చూస్తున్నారో మీరు మీ ఫైనాన్సెస్ మీద రైట్ నౌ ఫోకస్ చేశారండి. మేబీ మీకు రైట్ నౌ ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉండుండొచ్చు. సో, దాని మీద ఫోకస్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైమ్ యెస్ మీరు మీ పర్సన్ మిస్ అవుతున్నారు. యాక్షన్ తీసుకోవాలని ఉంది కానీ, మీకు ప్రత్యేకంగా కూర్చొని తన గురించి ఆలోచించి యాక్షన్ తీసుకునేంత టైం లేదు టు బీ హానెస్ట్. మీ ప్రాబ్లమ్స్ మీకున్నాయి. ఇష్టం లేదని కాదు. బట్ మీ ప్రాబ్లమ్స్ మీకున్నాయి. అట్ ద సేమ్ టైమ్ కొంతమందికైతే థర్డ్ పార్టీ ఇన్వాల్వ్ అయ్యింది. సో, మీరు రైట్ నౌ మిస్ అవుతున్నారు. అట్ ద సేమ్ టైమ్ మీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి కొంతమందికి. సో, మీ ఫ్యామిలీ ఇష్యూస్ గురించి, మీ కెరియర్ గురించి ఆలోచిస్తున్నారు. యెస్ రైట్ నౌ అయితే మీరైతే డైరెక్ట్ యాక్షన్ అయితే కనిపించట్లేదు మీ సైడ్ నుంచి కూడా. మీరు బట్ మిస్ అవుతున్నారు. చాలా చాలా మిస్ అవుతున్నారు మీ పర్సన్‌ని. ఒకవేళ యాక్షన్ తీసుకోవాలన్నా తను చేసిన అవమానం అవ్వచ్చు, మిమ్మల్ని రీసెంట్ పాస్ట్‌లో ట్రీట్ చేసిన విధానం అవ్వచ్చు. దానివల్ల మీరు యాక్షన్ తీసుకోవాలని అనుకోవట్లేదు. అసలు నియర్ ఫ్యూచర్‌లో రిలేషన్ ఎలా ఉంటుందనో చూద్దాం. ఇక్కడ మీరు గాని, మీ పర్సన్ గాని క్యాప్రికాన్, వర్గో, చౌరస్ అయ్యి ఉండొచ్చు ఎర్త్ సైన్.
నియర్ ఫ్యూచర్లో మీ రిలేషన్షిప్లో ఎటువంటి అప్గ్రేడ్ ఉంటుంది? అండర్ ద డెక్ 4 ఆఫ్ సోర్డ్స్, ఏస్ ఆఫ్ వాండ్స్, జడ్జ్మెంట్ అండ్ ద డెవిల్. మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికాన్ అయి ఉండొచ్చు, ఎర్త్ సైన్. ఖచ్చితంగా న్యూ బిగినింగ్ ఛాన్స్ అయితే ఉందండి. బట్ ఇక్కడ డెసిషన్ మేకింగ్ అన్నది కీ. మీరిద్దరు అబ్సెసివ్గా థింక్ చేస్తున్నారు. రైట్ నో ఇద్దరు నో కమ్యూనికేషన్ సిచ్యువేషన్లో ఉన్నా మీరిద్దరు హీల్ అవ్వడానికి అయితే ట్రై చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం మీరిద్దరు కమ్యూనికేషన్ గురించి ఆలోచిస్తున్నారు. సో ఇక్కడ యాక్షన్ తీసుకోవాలి అండ్ ద సేమ్ టైం డెసిషన్ మేకింగ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఒకసారి అవుట్కమ్ని క్లారిఫై చేద్దాం. వెయిటింగ్ ఫర్ డివైన్ టైమింగ్. థింగ్స్ అనేవి చాలా చాలా స్లోగా మూవ్ అవుతున్నాయి. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసిస్, కేన్సర్, స్కార్పియో అయి ఉండొచ్చు. ఎస్పెషల్లీ పైసిస్ అండ్ కేన్సర్. సో థింగ్స్ అనేవి మూవ్ అవుతున్నాయి. ఇదైతే ఎండ్ అయిపోలేదు, బట్ స్లోగా మూవ్ అవుతున్నాయి థింగ్స్ అనేవి. అండ్ ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. డెసిషన్ మేకింగ్ ఈజ్ ద కీ అని నేను ఆల్రెడీ చెప్పానండి. సో మీరిద్దరూ ఒక డెసిషన్ తీసుకుని దానికి కట్టుబడి ఉంటే కనుక రిలేషన్షిప్ ముందుకు వెళ్తుంది. ఒకవేళ మీరు డెసిషన్ తీసుకోవడంలో డిలే అయితే కనుక ఇంకా డిలే అయ్యే అవకాశం చాలా చాలా ఎక్కువ ఉంది. సో ఓవర్ థింకింగ్ చేస్తున్నారు, డిలే అవుతుంది. సో యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజెస్ ఏంటో చూడండి. ద మూన్, 2 ఆఫ్ కప్స్ అండ్ 9 ఆఫ్ కప్స్. అండర్ ద డెక్ 2 ఆఫ్ సోర్డ్స్. చూసారా, ఓవర్ థింకింగ్. సో మీకు ఈ రిలేషన్ కావాలి అంటే ఖచ్చితంగా రిలేషన్ ఉంటుంది. ఇది ఇంకా ఎండ్ అయిపోలేదు. మీరిద్దరూ ఒకరినొకరు కావాలనుకుంటున్నారు. మ్యూచువల్ లవ్ అయితే ఉంది. ఎస్, మీకు ఇది సోల్మేట్ కనెక్షన్ కూడా అయి ఉండొచ్చు చాలామందికి, ఎందుకంటే 2 ఆఫ్ కప్స్. సో మీరు రిలేషన్ కావాలనుకుంటున్నారు. అట్ ద సేమ్ టైం చాలామంది మేనిఫెస్ట్ చేయడానికి కూడా ట్రై చేస్తున్నారు. బట్ ఫస్ట్ మీరు మేనిఫెస్ట్ చేసేది అవ్వాలన్నా సరే మెయిన్ కావాల్సింది థాట్స్ని క్లారిటీగా ఉంచుకోవాలి. మెయిన్ కావాల్సింది ఇక్కడ మీరు ఓవర్ థింకింగ్ చేయడం వల్ల చాలా థాట్స్ వస్తాయి. సో దానివల్ల మీరు మేనిఫెస్టేషన్ కూడా చేయలేరు. అండ్ 2 ఆఫ్ సోర్స్ విత్ క్వీన్ ఆఫ్ సోర్స్, అగైన్ డెసిషన్ మేకింగ్. మీకు ఏదైతే కావాలో దాని గురించి క్లారిటీగా ఆలోచించండి. ఒకవేళ ఆలోచించలేకపోతే మాత్రం ఆ రిలేషన్ అక్కడే స్టక్ అయిపోతుంది అనమాట. డెసిషన్ మేకింగ్, క్లారిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మూన్ కార్డ్ని క్లారిఫై చేద్దాం. హీల్ అవ్వండి, ఈ ఓవర్ థింకింగ్ నుంచి హీల్ అవ్వండి. సో ఎక్కడైనా సరే మీకు రావాల్సింది రాకపోయినా, లేదా మీకు ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇవ్వకపోయినా మీరు అక్కడి నుంచి వాకౌట్ చేసేయండి. సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. సో అది కూడా ఒక మెసేజ్. అంటే వాకింగ్ అవే ఫ్రమ్ సంథింగ్ దట్ డజంట్ సర్వ్ యూ ఎనీ మోర్. అది సిచ్యువేషన్ అవ్వచ్చు, కెరియర్ అదే పర్సన్ అవ్వచ్చు, థింగ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అండ్ కెరియర్ కూడా అవ్వచ్చు. మీరు వర్క్ చేస్తున్న చోట మీకు సరైన రెస్పెక్ట్ లేకపోతే మనం ఉండం కదా. సో అలాగే అన్ని చోట్ల మీరు చేస్తున్న దానికి అటువైపు నుంచి కూడా కరెక్ట్గా వస్తుందా లేదా, అది ఏ విషయమైనా అవ్వచ్చు. లవ్, రిలేషన్షిప్, కెరియర్, ఎనీథింగ్, అది చూసుకోండి ఫస్ట్. సో ఇదండి రీడింగ్. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది, కాల్ చేయొచ్చు ఆర్ వాట్సాప్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి ఛార్జబుల్. రీయూనియన్ రెమెడీస్ కూడా ఉంటాయి. 100% వర్క్ అవుతాయి. ఎవరైనా కావాలంటే అప్రోచ్ అవ్వండి, అవి కూడా ఛార్జబుల్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.